హలో ఎవ్రీవన్, నేను మీ శివతేజోని. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మనం ఆనియన్ సమోసాలు ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ముందుగా అయితే మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ మైదా పిండి 2 కప్పులు తీసుకోండి. మైదా పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు. అందులో 1/2 స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మైదా పిండిని చిన్న బాల్స్లా చేసుకొని చపాతీలా బాగా పల్చగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పెనం పెట్టి 2 నిమిషాలు తేమారేంత వరకు చపాతీని అటు ఇటు కాలనివ్వండి. ఇప్పుడు 4 సైడ్స్ ఎడ్జ్లు చాకుతో కోసి మధ్యలో వచ్చిన స్క్వేర్ షేప్ సమోసా షీట్స్ అంటారు. ఇప్పుడు ఆ స్లైడ్స్ ముక్కల్ని ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టఫ్లోకి చిన్న పీసెస్గా చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కుదిరితే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో ఉన్న సమోసా షీట్ని తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న స్టఫ్ని కూడా వేసుకొని మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఆ సమోసా ఎడ్జ్లకి రాసి సలసలా కాగుతున్న నూనెలో ఆ సమోసా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. కుదిరితే 4 పచ్చిమిరకాయలు కూడా కాట్లు పెట్టి నూనెలో వేయించండి. ఇప్పుడు ఆనియన్ సమోసాలో పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఉంటుందండి స్వర్గం. అంతే, మన చిన్నప్పటి స్కూల్ డేస్ కూడా గుర్తుకొస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.